గత 7 రోజుల నుంచి కుర్చీ తాత మిస్సింగ్ అని చెప్పేసి వైజాగ్ సత్య గారు దీనిపైన స్టాండ్ తీసుకొని మాట్లాడడానికి వచ్చారు. అసలు ఎక్కడెళ్ళారు ఏంటి అన్నది ఆయనను అడిగి తెలుసుకుందాం. ఏమైందండి? కుర్చీ తాత మా అందరికీ బాగా క్లోజ్ అమ్మ. ఆయన కూడా సోషల్ మీడియాలో మంచి సెలబ్రిటీ. సో 7 డేస్ నుండి కనిపించడం లేదు. ఆయన కోసం మేము ప్రతి ఒక్క ఏరియాలో ఎతుకుతున్నాం. కృష్ణకాంత్ పార్కు, యూసుగూడ చెక్ పోస్ట్, యూసుగూడ బస్తీ, అలాగే వాళ్ళ అక్క వరంగల్ ఉంటారు అక్కడ, ఇంకా మళ్ళీ వాళ్ళ కొడుకు సంగారెడ్డిలో ఉంటాడు అక్కడ, అన్నీ చూసాం. ఎక్కడ కూడా దొరకడం లేదు. ఏమైందో తెలియడం లేదు. సో వాళ్ళ వైఫు, వాళ్ళ కూతురు, నేను, స్వాతి చాలా ఏరియాలో ఎతికాము. నిన్నైతే గాంధీ హాస్పిటల్కి వెళ్ళాము, మొన్న ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళాము. గాంధీ హాస్పిటల్ 8 ఫ్లోర్స్ అన్నీ బెడ్ టు బెడ్ అన్నీ వెతుకుతుంటూ వస్తున్నాం, ఎక్కడా లేడు. సో మాకు ఎందుకంటే భయంగా ఉంది. ఈ మధ్య ఆయన కొంతమందికి తిట్టాడు అనమాట, ప్రముఖుల్ని క్వార్టర్ పోసి తిట్టించారు కేసీఆర్ని, అలాగే పవన్ కళ్యాణ్ని, రేవంత్ రెడ్డిని, పల్లవి ప్రశాంత్ని, ఇంకా బరిలెక్కన అందరినీ. సో ఎవరైనా వాళ్ళ అభిమానులు తాగేసి ఏమైనా ఎక్కడికైనా ఇంటి అని పిలిచి ఏదైనా ఆయన హింస పెడుతున్నారా, కొడుతున్నారని కొంచెం టెన్షన్గా ఉంది. సో ఆయన ఎక్కడున్నా కానీ క్షేమంగా రావాలని మేమైతే కోరుకుంటున్నామమ్మ. చాలా మంచి వ్యక్తి. ఆయన కూడా ఫేమస్ అయ్యి 1 ఇయర్ అవుతుంది. ఎగ్జాక్ట్గా ఈ డిసెంబర్లోనే 2022లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. బిచ్చగాడు ఈ స్పీకింగ్ గుడ్ ఇంగ్లీష్ అని వాళ్ళు టైటిల్ పెట్టారు. సో ఈ సెలబ్రిటీ హోదా వచ్చినాక ఆయనకి ఎక్కడికి వెళ్ళడం లేదు. ఆయన ఇంతకుముందు తిరిగేవాడంట సంగారెడ్డి, వరంగల్, ఖమ్మం అన్నీ కూడా. మొన్ననే ఖమ్మం కూడా వెళ్ళాము. గుంటి నాగరాజు మరి మా సోషల్ మీడియాకి సంబంధించిన వ్యక్తి కదా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్టే నేను వస్తాను నన్ను తీసుకెళ్ళంటే మాతో పాటు వచ్చాడు. ఉప్పల్ బాలు, నేను మేమంతా వెళ్ళాం, బషీర్ మాస్టర్. అక్కడ కూడా క్యాంపెయినింగ్ చేశాం. సో ఎక్కడున్నాడో ఏంటో మరి. మా ఇంట్లోనే పండుకుంటాడు రోజు, మా ఇంట్లోనే తింటాడు. ఎందుకంటే ఇక్కడ ఈసుకోట్లో మా ఇద్దరు ఒకటే గల్లీ. ఆయన సెలబ్రేట్ అవ్వకముందు గురించి కూడా నాకు తెలుసు. మా గల్లీలోనే ఉంటారు. వాళ్ళ వైఫ్, వాళ్ళ చిన్న రూము, వాళ్ళ వైఫ్, వాళ్ళ కూతురు, వాళ్ళ అల్లుడు, వాళ్ళ కూతురు, 3 పిల్లలు. సో వాళ్ళందరూ ఉంటారు అక్కడ. సో ఆయన ఎక్కడున్నా క్షేమంగా రావాలని కోరుకుంటున్నాము. ఈ వరంగల్ కూడా వెళ్ళాలనుకుంటున్నాము ఈరోజు మేము. ఇప్పుడు మీ బెస్ట్ ఫ్రెండ్ ఎక్కడున్నారు? మీ ఉప్పల్ బాలు గారు. ఉప్పల్ బాలు బర్త్డే అయింది కదా డిసెంబర్ 25, 33వ సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. కర్నూలులో చేసుకున్నాడు బర్త్డేకి. చెప్పకండి, ఫీల్ అవుతాడు. ఏజ్ రివీల్ చేస్తానా? అది మీరు ఎడిటింగ్లో తీసేయండి. లేదు మేము తీసేయమండి, ఖచ్చితంగా ఉంచుతాము. సర్లే మీ ఇష్టం. ఆయనతో తిట్లు పడతాయి. అయితే నాకు అలవాటే కదా. టాప్ తెలుగు టీవీ వల్ల నాకు చాలా కాంట్రవర్సీలు అయ్యాయమ్మ గతంలో కూడా. ఎందుకంటే గతంలో నాకు ఉప్పల్ బాలు నన్ను పక్కన పెట్టి పూలదండలు వేస్తారు మాకు. మళ్ళీ తర్వాత టాప్ తెలుగు టీవీలో ఒకరు ఇంటర్వ్యూ చేసినప్పుడే ఒక ప్రముఖులు, వాళ్ళ పేరు ఎందుకు కానీ, వైజాగ్ సత్య రాకేష్ మాస్టర్ చంపేశాడని వచ్చింది. గుర్తుందా నీకు? నాకు చాలా ఈ ఛానల్తో ఇప్పుడు ఉప్పల్ బాలు నేను విడిపోతామేమో. అయితే లేదు మీరు చెప్పండి. ఇది కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది ఈ ఛానల్. యాక్చువల్లీ ఆయన మేము కలిసి చాలా క్లోజ్గా ఇక్కడ రీల్స్ అవి చేసేవాళ్ళం. అండ్ ఆఫ్ కెమెరా కూడా సత్య వాళ్ళ రూమ్లోనే ఆయన ఉండేవాళ్ళు. హాట్ వాటర్ పెట్టుకుని స్నానం చేయడం దగ్గర నుంచి ఫుడ్ తినడం, డ్రింక్ అలవాటు ఉంది కామన్. సత్యానే మనీ అడిగి తీసుకుంటాడు, డ్రింక్ చేస్తారు, ఇదంతా కామనే. సడన్గా ఏమైందో తెలియదు, మాయమైపోయారు. ఇక్కడిక్కడే ఉంటారు, అక్కడ బస్ స్టాండ్లో పడుకుంటారు, సత్య రూమ్లో ఉంటారు. యాజ్ అ ఫాదర్ లాగా మేము చాలా క్లోజ్ అనమాట. అలాంటి మనిషి సడన్గా కనిపించకపోయేసరికి మాకు అర్థం కాలేదు. ఇంతకుముందు కూడా హెల్త్ బాగోపోతే మేము హాస్పిటల్లో జాయిన్ చేసాం. గాంధీ హాస్పిటల్లో మొత్తం చెక్ చేశారు. మళ్ళీ వచ్చేసాడు, మళ్ళీ డ్రింక్ చేస్తున్నాడు. ఎందుకండి అంటే వినడు. ఇక తెలుసు కదా ఆయన డైలాగ్స్ అట్లా. అయితే ఏంటంటే ఇప్పుడు కెమెరా ఆన్ చేయగానే ఆయన అందరినీ అసలు భయం లేకుండా విచ్చలవిడిగా తిడుతూ ఉంటాడు. ఒకవేళ అలా డైరెక్ట్ వాళ్ళు కాకపోయినా వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైనా ఏదైనా కోపం పెట్టుకొని ఏమైనా చేసినారు. ఎందుకంటే ఇక్కడిక్కడ తిరుగుతాడు మనిషి. ఉంటే వాళ్ళ ఫ్యామిలీ దగ్గర ఉండాలి, లేదా మా దగ్గర ఉండాలి, లేకపోతే ఇక్కడెక్కడైనా ఉండాలి. అలాంటి మనిషి ఇన్ని రోజులు అయింది కనబడట్లేదు. సమ్ టైమ్స్ కొన్నిసార్లు మా ఫోన్ నుంచి వేరే వాళ్ళకి ఫోన్లు చేస్తారు. వాళ్ళని కూడా అడిగాం, తెలియదు అంటున్నారు. ఇప్పుడే చెప్తున్నారు ఎక్కడో వరంగల్ ఎక్కడో ఉన్నారు ఏదో అని. అక్కడ కూడా తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు, చూస్తున్నారు. ఏమో క్షేమంగా రావాలని అనుకుంటున్నాం. ఎందుకంటే మంచి పర్సన్. ఆయన దగ్గర రూపాయి లేకపోయినా కూడా ఇప్పుడు క్యాబ్లో వెళ్తున్నాం అనుకో, అమ్మ ఫ్రూట్స్ తింటారని యూసఫ్గూడ దగ్గర ఆపి ఆ ఫ్రూట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫ్రూట్స్ తీసుకొస్తాడు, పువ్వులు తీసుకొస్తాడు, చికెన్ మటన్లు తీసుకొస్తాడు. అలా అనమాట. తన దగ్గర లేకపోయినా కూడా హెల్ప్ చేస్తాడు ఆ మనిషి. అంత మంచి పర్సన్, లైక్ మై ఫాదర్ అనమాట. మిస్ అయితే చాలా బాధ అనిపిస్తుంది. చాలా మిస్ అవుతున్నాం ఆయన్ని. తొందర వస్తే బాగుండు అని. సో ప్రెజెంట్ ఇక్కడ ఏంటి అంటే లైక్ తిరగడానికి వచ్చారా పార్క్? అంటే మేము మామూలుగా యాక్చువల్లీ నాకైతే సోషల్ మీడియాలో ఏం అకౌంట్స్ లేవు. సో ఊరికనే తినకి టిక్టాక్ అవి చేసుకుంటూ ఉంటారనమాట. సరదాగా నాకు ఎప్పుడు ఎవరు ఫ్రెండ్స్ లేరు కదా, ఐఎమ్ ఆల్వేస్ వెల్. సో దేవుడు ఇచ్చిన బ్రదర్ అనమాట. ఫ్రెండ్స్ లేకపోవడం ఏంటండి? అంటే ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫ్యాన్స్, బట్ ఫ్రెండ్స్ అంటే అందరితో క్లోజ్ గా మూవ్ అవ్వలేను. బ్రదర్ ఫ్రెండ్ బ్రదర్ ఎవ్రీథింగ్. వైజాగ్ సచ్ ఇస్ ద ఓన్లీ ఫ్రెండ్ ఇన్ మై లైఫ్. అవునవును, బ్రదర్ అని చెప్పా. ఓకే, బాయ్ ఫ్రెండ్.
ఫ్రెండ్ సరే ఫ్రెండ్ తట్టుకోలేను బాబాయ్. ఓకే ఫ్రెండ్ బ్రదర్ ఎవ్రీథింగ్ అనమాట. ఇంకా అందుకే సరదాగా అదేంటండి ఇప్పుడే బాయ్ ఫ్రెండ్ అప్పుడే అన్నయ్య అన్నారు. ఎలా నచ్చితే అలా. సో ఇంకా సరదాగా వచ్చి రీల్స్ అవి చేసుకుంటాం అనమాట. సో అందుకనే ఇంకా రోజు కలుస్తాం, ఏదైనా చిన్న చిన్న ఇంటర్వ్యూస్ అవి ఉన్నా కూడా వెళ్తూ ఉంటాం అట్లా. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.